దేవుని సమస్తమైన కార్యాలను బట్టి ఆయన మనము స్తుతింప కీర్తింప బద్దులమై ఉన్నాం. దేవుడు అనగానే మనకు ఆయన యొక్క విలువైన ప్రేమ గుర్తొస్తుంది. ఆయన చేసిన కార్యాలు గుర్తొస్తే, గుర్తు రాకపోతే మీరు అసలు విశ్వాసులే కాదు. ఆయన గురించి మీరు మననం చేసుకోకపోతే, ఆయన గురించి మీరు అధ్యయనం చేయకపోతే, ధ్యానించకపోతే మీరు విశ్వాసులే కాదు. బికాస్ దేవుడు అనే పదాన్ని థియోస్ అంటారు. థియోస్ గురించి అధ్యయనం చేసేది థియాలజీ, దైవాన్ని అధ్యయనం చేసే శాస్త్రం, దైవశాస్త్రం. ఈ దేవశాస్త్రాన్ని కనుక మనం ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో లోకంలో ఉన్న అన్ని శాస్త్రాలు మనం తలకెక్కించుకుంటాం. ఏంటంటే అలా ఎక్కించుకోకపోతే మనం బతకలేం కదా అని మీరు అనుకోవచ్చు. అఫ్కోర్స్ మనం బతకడానికి కొంత మనకి జ్ఞానం అవసరం. కానీ ఆ జ్ఞానమే మన బతుకైపోయింది అనుకోండి, మనం సృష్టికర్తను మర్చిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి సృష్టికర్తను మరిచే వాళ్ళంగా మనం ఉండకూడదు. దేవుణ్ణి ధ్యానించేవారుగా ఉండాలి.